ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభ జెండా ప్రజల గుండెల్లో అజెండా అంటూ సాగిన సభను చూసి వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే అది ప్రభంజనం, మహాప్రభంజనం. ఎందుకంటే ఈయన సిద్ధం అనే సభ కూడా పెట్టి ఉన్మాదిగా ప్రజలను రెచ్చగొట్టడం. ఇతనికి ఏమన్నా నా బొచ్చు పీకు నా ఇంటర్వ్యూ పీకు పరకల బాలు పలికినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మన తాడేపల్లిగూడెంలో మీటింగ్ చూసేసరికి జల 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 వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒక ఎమ్మెల్యే మంత్రులకు అందరికీ కారుతున్నాయి. ఈయన దయాశిస్సులు ప్రజల సాక్షిగా నేను తర్వాత ముఖ్యమంత్రిని అయితే నేను ప్రజలకి ఈ కార్యక్రమాలు చేస్తాను, నేను ఇచ్చేది చెప్పాలి. కానీ ముందు ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ మందు బాధితులు ఉంటారుగా, మందు తాగి ముండా కొడుకులు బిర్యానీ ప్యాకెట్లు తిని ముండా కొడుకులు వీళ్ళు తిని ఆంధ్రజ్యోతిని, TV5, ఈటీవీ ఇలాంటి చిన్న చిన్న వాయిస్ వినిపించే ఛానల్స్ మీద కూడా ఎరగబడి తొనండని ఒక ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొడతాడా? ఎందుకు రెచ్చగొడుతున్నాడా ఈయనంటే తాడేపల్లి మీటింగ్లో జెండా సభ, ఆ సభ ప్రభంజనం. 2 జిల్లాలు కలిపితే ఎంత, ఒక జిల్లా మొత్తం ఎంత ఉండేదో ప్రాంగణం అంత జనాభా అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసేదానికి నీరు గారిపోయింది. గంటకు ఇవాళ ఒక ఇన్ఛార్జిని ప్రకటిస్తాడండి. ఏది మన మంగళగిరిలో గంజి చిరంజీవి వాడు పోయాడు. ఇప్పుడెవరో మాజీ ఎమ్మెల్యే చెల్లెలట, వాడు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరైనా పోయి చెల్లెల దగ్గర పోయాడు. ఎవరు జగన్మోహన్ రెడ్డి చెల్లెల దగ్గర పోయాడు, చేరు వచ్చాడు. మళ్ళీ ఏదో కాళ్ళు ఏళ్ళు పెట్టుకుని ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు. ఆయన మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఆయన చెల్లెల్ని పెట్టారు, ఆయనకు ఇన్ఛార్జి ఇచ్చారు. ఈయన కూడా తీసేస్తారు. మీరు అనుకుంటున్నారు మంగళగిరిలో లోకేష్ గారికి దగ్గర మాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అయితే 35-40 వేల మెజార్టీ రాబోతుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక సిద్ధం అంటూ ఆయన సభలు మొదలుపెట్టారు. ఇప్పటికి 3 సభలు అయిపోయి 2 సభలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 3వ సభ ఎందుకని వాయిదా వేసుకున్నారంటారు? యాక్చువల్గా 2వ తారీఖు 3వ తారీఖుల్లో జరగాల్సిన సభని ఆయన 10వ తారీఖు ఎందుకు వాయిదా వేసుకున్నారనుకోవచ్చు అంటారు? చెప్పేది ఏమందండి, చెబుతున్నాం కదా, అతనికి కార్తనే, అతనికి ఓటమే అంచులో ఉన్నాడు. ఈ 3వ సభ పెట్టాలంటే ఈయన నమ్మి జనం పోయిన టిక్కెట్లు ఈయన కానీ టిక్కెట్లు ఇచ్చిన కానీ ఈ ముఖ్యమంత్రి నమ్మి సంపాదించుకునే డబ్బులు, ఇసుకలో మట్టిలో సంపాదించిన డబ్బులు మనం ఇప్పుడు పెడితే మనం ఎటు కూడా గెలవరా నాయన, మనకు మంత్రి పదవి రాదు, మనం గెలిచే పరిస్థితి లేదు. ఏదో టికెట్ ఇచ్చాడు, ఈ స్వామికి ఒక 20 కోట్లు 40 కోట్లు 100 కోట్లు ఈయనకి ఇచ్చాము, తక్కిన ఈయనకి ఇస్తే మనం బొత్తు బాగుండైపోతున్నా, గెలిచాము, ఓడిపోయాము. కొంత జిల్లా వారీగా కొంచెం వ్యాపారస్తులు కానీ ఎవరున్నా కానీ కొంచెం నిధులు ఇస్తారు కదా, ఇసుక డబ్బులు, మట్టి డబ్బులు, మాఫియా డబ్బులు, లిక్కర్ డబ్బులు అన్నీ ఉన్నాయి కదా, వీటితో మన కాలేజీలతో ఎందుకు నాయన ఈ సిద్ధం సభలో మనం జనాన్ని తీసుకొచ్చి వాలంటరీ కానించి ఆర్టీ బస్సులు కావాలి, సిద్ధం సభకి ప్రైవేటు స్కూల్ బస్సులు కావాలి. ఇవాళ స్కూల్లో ప్రైవేటు పరీక్షలు జరుగుతున్నాయి. ఒకవేళ సభ పెట్టినా ఈ విద్యార్థులు కూడా రోడ్డును బట్టి నడిచేయాలంటే పరీక్షలు అలాంటి పరిస్థితి తీసుకొస్తాడు ఈ ముఖ్యమంత్రి. 8 కోట్ల అప్పు ఆర్టీసీకి. వాడు ఏం చేయాలండి, బస్సులకి అద్దెలు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఈయన మీటింగ్కి 3 జిల్లాల నుంచి అనంతపురం కంటే గుంటూరు జిల్లా నుంచి బస్సులు 3 రోజుల ముందు. ఏముందా నీ అధికారం? సంక్షేమ కార్యక్రమాల్లో తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఈయనంట అడుగులేస్తున్నాడంట. అసలు సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిన నాయకుడు ఎవరాయా? మన ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు. అంటే ఇప్పుడు నేను రాకపోతే మళ్ళీ ఆ సంక్షేమాలన్నీ ఆగిపోతాయి, నేను వచ్చే మొదలుపెట్టాను అంటున్నాడుగా. అంటే ఈయన తల్లి గర్భంలో వచ్చేటప్పుడే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈయన తీసుకొచ్చాడా, లేకపోతే ఈయన తండ్రి గారు తీసుకొచ్చాడా? చెప్పండి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు, ఈయన ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఆయాలు చేయలేదే రాజశేఖర రెడ్డి గారు, నాకు గుర్తే. కోట్ల విజయవాసరెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, ఈయన ఒక ఎమ్మెల్యే. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఈయన కృష్ణుడు మంత్రి, ఇలా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. వీళ్ళందరూ ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారా? తెచ్చింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పేదలకు కూడు గుడ్డ నీడ అన్నీ సమకూర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావుడు ఒక్కడే. అతను ఆదర్శంగా తీసుకొని ఇందిరాగాంధీ ఏంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏంది, వీళ్ళు మొత్తం ఆ సంక్షేమ కార్యక్రమాలు బలపరిచింది నందమూరి తారక రామారావు. చూసే ఈయన రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేదండి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. అసలు గురువు ఆయన.
వీళ్ళందరూ ఏం చెప్పుకోవటం అంటే నవరత్నాలు ఏందండి, అన్నీ చంద్రబాబు నాయుడు పెట్టినాక, తెలుగుదేశం పార్టీ పెట్టినాక, పేదవాడికి కూడు గుడ్డ, జనతా వస్త్రాలు అయింది, కిలో 2 బియ్యం అయింది, పింఛన్ ఆ రోజుల్లో 83 రూపాయలు అంటే ఏందండి, ఇలా 5,000 లెక్క. వీళ్ళు ఇస్తుంది ఎంత, 3,000 ఈయన చించుకొని ఇస్తుంది. అదే కనుక ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుంటే 5,000 దాకా ఇవ్వచ్చు, 6,000 దాకా ఇలా పెన్షన్ ఇవ్వచ్చు పేదవాళ్ళకి. అది దాన్ని పడగొట్టి ఇలా రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనమైన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అయితే ఇప్పుడు మన కొడాల నాని గారు పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తున్నానండి. ఫేక్ న్యూస్ ఉందిగా సాక్షి, ఏమని ఇస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు పాతాకం తొక్కుతాడంట ఈ మొండ. అరే సన్నబియ్యం సన్నాసి, నువ్వు 2 సంవత్సరాల్లో పౌరశాఖ మంత్రి చేసావు, నువ్వు లబ్బర బియ్యం తప్పితే సన్నబియ్యం ఇస్తున్నావు. ఇలా లబ్బర బియ్యం తప్పితే నువ్వు ఇచ్చింది లేదు, కందిపప్పు కూడా లేదు పేదాడికి. నీ మూలకాన ఒక 10 సీట్లు ఎగిరిపోతాయి కృష్ణా జిల్లాలో. నీకు టికెట్ ఇచ్చాడా? ముందు నీ నియోజకవర్గంలో గుడివాడలో రాముడు, శ్రీరాముడు తర్వాత రాముడు ఉంటాడు దించాడు చంద్రబాబు నాయుడుకు. ఆ రాముడి మీద నువ్వు విజయం సాధించరా రావణాసురా? నువ్వు చంద్రబాబు తర్వాత పాతాలను చంద్రబాబు నువ్వు దొక్కుతావు. నిన్ను చంద్రబాబు నాయుడు ఈ దేశం వెళ్ళి పరివేడు చేస్తారో లోకేష్ గారు తర్వాత చూద్దాం. ఇయ్యాలైనా సరే వాళ్ళిద్దరూ అంటే నిన్ను పాతాల దాకా జనం దొక్కడానికి రెడీగా ఉన్నారు మీ గుయ్యాడో నిజవర్గంలో నానిగాడు. నువ్వు అవాకులు చవాలకు పేకవాకు, నీకు ఇంతవరకు సీటీలా ఈయాడు మీ జనం సీట్ ఎత్తాడు చూడు ఎన్ని తిట్టినా. సరే ఇవన్నీ ఒకెత్తే కనుక నిన్న లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలు ఏమన్నా లపాకి గురించి చెప్పుకోవడం సిగ్గుచేటండి. అది నన్ను అడగదండి, తెలుగులో అంటే ఆడకూతురు తిట్టకూడదు. ఏమన్నా ఎన్టీఆర్ వర్ధెందుకు సమాధి కూడా పూలదండ వేసేది. ఇంకొక పదవి ఇచ్చాడు వైఎస్ఆర్ పార్టీ. అసలు వైఎస్ఆర్కేనో ఎన్టీ రామారావుకు పెద్ద పార్టీ పరంగా పెద్ద వ్యతిరేకం. అది కాదని ఈ స్పాన్సర్ చేరింది, ఈయన ఒక తోక ఇచ్చాడు. ఈ మొన్న ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదంట, 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదంట ఈయనకి. లక్ష్మీ పార్వతి ఇవాళ మీ ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళల్లో ఎంతమంది గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిశాలని మొఖరకు తెలుసా? పవన్ కళ్యాణ్ 10th చదవపోయినా ఈ రాష్ట్రంలో రైతులు 200 మంది చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఎవరన్నా ఒక్కడ పోయి ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ ఎవడన్నా పోయి పరామర్శించారా? పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ కింగ్. రైతు పక్షాన్ని నిలబడి ఒక్కొక్క రైతుకు 200 మందికి 3 లక్షల చొప్పున పంచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ని మీరు చదువులేని వాడు, సన్నాసివాడు, 24 సీట్లకు లొంగిపోయాడు, చంద్రబాబు దాసం అయ్యాడు. మీతో చెప్పారా చంద్రబాబు దాసం అయ్యాడని? ఆయన సంతృప్తి పడ్డాడు. నాకు 24 సీట్లు నాకు చాలు, 24 సీట్లు గెలిపించుకుంటే నేను ఎప్పుడైనా మొలకంగానే పంట పండిదండి. మొక్క ఎప్పుడైనా ఇత్తనం నాటిన తర్వాత ఇది ఇత్తనం నాటాడు పవన్ కళ్యాణ్ గారు, అది మొక్కగా ఎదుగుతుంది, అది వికసించి విరజిమ్ముతుంది, పళ్ళు కానీ కాయలు కానీ. అది విరజిమ్మినప్పుడు వచ్చే లపాకి నీకు కూడా మూడిద్ది ఆగు. నువ్వు బయటికి రాకుండా మహిళలే నిన్ను తన్నే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. నువ్వు అదులు పోబెట్టుకో. ముఖ్యంగా ఈ పేరు నాని కానీ లేదంటే కనుక మిగతా వాళ్ళు కొంతమంది నాయకులు కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఒక కులానికి మాత్రమే అంటగట్టాలని చెప్పి చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఎంతసేపు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? పేరు నాని, ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఈ అంబటి రాంబాబు గారు మర్చిపోయండి. ఎందుకు కులాన్ని చూస్తున్నారంటే మతాలు రెచ్చగొట్టండి. మత కులాలు రెచ్చగొడితే కాపులు ఇవాళ పవన్ కళ్యాణ్కి కొమ్ము కాస్తున్నారు, ఖచ్చితంగా కొమ్ము కోస్తున్నారంటే 80% ఇలా పవన్ కళ్యాణ్ అమ్మటి ఉన్నారు. ఎందుకంటే అది కూడా ఎందుకు ఉండాలంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మీద ఉన్నారు. ఏం చేశారండి? కాపులకి 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు ఇస్తే ముఖ్యమంత్రి రద్దు చేశాడు. ఆ సంగతి ముద్రమాట పద్మనాభం తెలీదా? పల్లెమనో ప్లేట్ తీసుకొని టకా ముఖ్యమంత్రి చంద్రబాబు పల్లెం తీసుకొని ప్రతిరోజు డంకా కొట్టేవాడు. ఇలా ముద్ర పద్మనాభం ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? ఏం పల్లెం తీసుకుని కొట్టాడు? కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రిని ఒక్క మాట్లాడగలేని యథవా ఈ ముద్రగడ పద్మనాభం. అలాగే ఈ పేరు నాన్నగడు వీడికి పదవి ఇచ్చాడు, ముఖ్యమంత్రి ఒక మంత్రి శాఖ ఇచ్చాడు. తన కొడుకు టికెట్ ఇప్పించుకొని కాళయాలబడి బజ్జినాడు తెప్పించుకున్నాడు. వీళ్ళందరూ కులం మీద ఎందుకు పడుతున్నారంటే అసలు
వంగవీటి రాధాను చంపింది ఎవరు? అంబటి రాంబాబు గారు, నీకు ఛాలెంజ్ చెబుతున్నా. ఏ ప్రభుత్వంలో? నందమూరి తారక ప్రభుత్వంలో. మీరు కాంగ్రెస్ వారు ఓర్చుకోలేక కడప నుంచి ఆయన ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి రౌడీలను తీసుకొచ్చి చంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ వైఎస్ రాజశేఖర వాళ్ళ గ్రూప్ వాళ్ళు కాదా? ఇది నువ్వు నిరూపించు. ఈ ఎన్టీ రామారావు తెలుగుదేశం వాళ్ళు చంపారు. వంగేటి రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు ఏమీ కదిలీలా. వాళ్ళకి వ్యక్తిగతంగా గ్రూపులు ఉన్నాయి. విజయవాడలో దేవినేని నెహ్రూకి వాళ్ళకి గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో ఏదన్నా జరగనే దేవినేని నెహ్రూ కాంగ్రెసే, ఆయన వంగవీటి రాధా కాంగ్రెసే, చంపింది కడపలో కాంగ్రెస్ వాళ్ళే. తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక ఎలాంటి సంబంధం లేదు. ఆ బూచిని అడ్డం పెట్టుకొని ఇలా ఈ కాపులను వేరు చేయడానికి వాళ్ళ చీలకలు తేయడానికి ఈ దొండంగా ముండా కొడుకులు కుల కల్పనలు చెబుతున్నారు. ఇది కడికి అబద్ధం. కాపులుకులు కానీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంతమంది మంత్రులను చేశారు, ఎంతమంది ఎమ్మెల్యేలు చేశారు, ఒక్కసారి కాపు సోదరులు గుర్తు పెట్టుకోవాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను.